హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ మా హస్బెండ్ లేచేసరికి ఇంట్లో నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లు సర్దేసి ఇల్లు తుడిచేసి అంతా అయిపోయింది రెడీగా. ఇంకా వంట చేయటమే. ఇప్పుడు ఇంకా వంట కోసం అని చెప్పి అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూర ఉంది, ఎక్కువ ఉంది. సరే పాలక్ రైస్ చేద్దామని చెప్పి ఇంకా పాలకూర అవన్నీ తీసుకుంటున్నాను కావాల్సినన్ని రెసిపీ చేయడానికి. ఇలాంటి సమ్మర్స్ టైంలో నేను ఏం చేస్తా అంటే 1 pot మీల్స్ ట్రై చేస్తాను మాక్సిమం. నేను నార్మల్గా ఎక్కువ రెడీ అవ్వను ఇంట్లో. మామూలుగా ఇంకా మా సింబాగడి లాంటి డ్రెస్సెస్ అలా వేసుకుంటే వాడికి డౌట్ నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా అని చెప్పి. అందుకే నా డ్రెస్ లాగుతున్నాడు, అసలు నన్ను కదలనివ్వట్లేదు అక్కడ నుండి. ఎత్తుకుంటా రాసింబా అంటే వాడికేమో కోపం వస్తుంది. నన్ను ఎలా అయినా ఫస్ట్ కరవాలి, అలా చేస్తేనే వాడికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కరవటం అంటే మరీ గట్టిగా కరవడు, ఏదో లైట్గా అలా పట్టుకున్నట్టు వదిలేస్తాడు. ఎండలకి ఏదైనా కానీ కిచెన్లో పని తగ్గించుకోవాలంటే ఇంకా నేను మ్యాక్సిమం ఇలాగా 1 pot మీల్సే పెట్టేస్తాను మా హస్బెండ్కి బాక్స్లో లంచ్లోకి. ఈ ఎండలకి చెట్లకు వాటర్ ఎంత పోసినా కానీ తక్కువే. ఆల్రెడీ ఒక చెట్టు వాడిపోయింది కూడా, వాటర్ పోసినా కానీ అయినా ఆకులు రాలిపోతున్నాయి, ఎండిపోతుంది ఊరికనే. చామంతి పూలు అసలు ఫ్లవర్స్ కూడా రావట్లేదు ఎందుకో. చెట్టు మాత్రం బాగా పెరుగుతుంది, అది కొంచెం ఫ్లవర్స్ మాత్రం రావట్లేదు. పూలు ఏమన్నా వస్తాయేమో అని చూస్తున్నా నేనైతే. నేను ఇలా చెట్లకు నీళ్ళు పోసే లోపు మా సింబాగాడు కూడా కాసేపు ఆడుకుంటాడు. వాడికి కూడా ఇంక ఇదే టైము. తర్వాత ఇంకా ఈవినింగే వాడు మళ్ళీ బయటకు వచ్చేది, ఎందుకంటే ఈ ఎండలకు కూడా వాడు బయట ఎక్కువ తిరగలేడు. ఇంకా నార్మల్గా ఇంట్లో ఏం చేస్తా అంటే అన్ని విండోస్ తీసేస్తాను కదా, గాలి ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతాడు. ఈ మధ్య నేను స్కిన్ కేర్ కొంచెం బాగా ఎక్కువ తీసుకుంటున్నాను. అసలు ఇంతకు ముందు నాకు స్కిన్ కేర్ అంటే అసలు జీరో ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు కొంచెం స్కిన్ కేర్ గురించి పట్టించుకోండి అంటే నాకు కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది. నాకేమనిపించేది అంటే స్కిన్ కేర్ గురించి ఫేస్కి ఏమైనా రాసుకుంటే మొహం షైనింగ్ వస్తుంది కానీ జిడ్డు గారుతా ఉంటుంది, చెమట పడుతుంది, అది ఎవరు పట్టించుకుంటారులే అనిపించేది. కానీ ఇప్పుడు యూజ్ చేస్తుంటే అర్థమవుతుంది నాకు. అప్పుడప్పుడు నా స్కిన్ కేర్ గురించి అడుగుతూ ఉంటారు కదా, నాకు పడింది మీకు పడాలని రూల్ ఏం లేదు కదా, అందుకే చిన్న చిన్న శాంపిల్స్ దొరుకుతూ ఉంటాయి, అలాంటివి ట్రై చేయండి తీసుకొని. మీకు ఆ ప్రోడక్ట్ పడింది, యూజ్ అయింది అనుకుంటే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయండి, లేకపోతే వేరే బ్రాండ్ నుండి ట్రై చేయటం అలా చేయండి. ఏదైనా కానీ మీరు ఒకసారి ట్రై చేయాలి, ప్యాచ్ టెస్ట్ చేసుకొని ట్రై చేయండి ఏదైనా. ఇక్కడ వాటర్ పోసేసాను కదా చెట్లకి, ఇంకా మా సింబాగండి లోపలికి తీసుకొని వచ్చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో ఇలా వాటర్ పోసేస్తాను. ఇంటి ముందు వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లగా అవుతుంది ఇంటి ముందు కాస్త అని చెప్పి అలా మిగిలిన వాటర్ అక్కడే పోసేస్తాను. ఈ లోపు కుక్కర్లో కూడా రైస్ పెట్టేశాను, ఆల్రెడీ విజిల్ కూడా వచ్చేస్తే ఇంకా ఆపేసాను. ఇంక ఇప్పుడు బాక్స్ పెట్టేయాలి మా హస్బెండ్కి. ఆ లోపు బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ప్రిపేర్ చేసేసాను. రైస్ కొంచెం తడున్నట్టుంది కానీ తను తినేసరికి ఆరిపోతుంది కదా, బాగుంటుంది అని ఇంకా పెట్టేశాను. ఇంకొక విజిల్ వస్తే అన్నం మాడుతుందేమో అని చెప్పి ఇంకా ఆపేశాను నేను. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసమేమో రాగి జావ చేశాను. జిమ్కి కాస్త గ్యాప్ పడింది, ఇంక ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి సాయంత్రం అని నేను లైట్గా తింటున్నాను. కానీ జావ తాగి జిమ్కి వెళ్ళాను నేను డైరెక్ట్గా, ఇంకేం తినలేదు, అన్నం కూడా తినలేదు. ఈవినింగ్ తిందాంలే నాకు పక్కన పెట్టుకున్నాను. ఈ ఎండాకాలంలో హెల్త్కి మంచిగా ఏది ఉంటే అది ట్రై చేద్దామని చెప్పి నేను మా హస్బెండ్ వద్దన్నా కానీ రాగి పిండి తీసుకురా అని చెప్పి తెప్పించాను. ఇంకా మా హస్బెండ్ కూడా తాగుతాడని ఇద్దరికి కలిపి చేశాను, లేకపోతే అసలు తాగడు. ఇప్పుడు షాప్కి వెళ్తే ఇంకా నైట్ వస్తాడు, 9 అవుతుంది షాప్ నుండి రిటర్న్ అయ్యేసరికి. ఇంకా మధ్యలో ఇంటికి అసలు రాను కూడా రాడు. సింబాగాడు పెడిగ్రీ తినట్లేదని ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చి చెల్లాడు. ఇంకా షాప్లో ఇది మా హస్బెండ్ లంచ్ చేయటము, తనకి నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలి, నేను బజ్జీలు తెచ్చుకుంటా అన్నాడు అని చెప్పి ఇంట్లో ఇవి ఉన్నాయి కదా స్నాక్స్ అని ఇంకా పెట్టి పంపించాను. నైట్ 1ంటికి స్నాక్స్ తింటున్నాడు. నేను పడుకునే ముందే ఈ మిక్చర్ చేసి పెట్టాను, నాకు ముందే చెప్పాడు నువ్వు పడుకునే ముందు నాకు ఇది చేసి పెట్టు, నేను వెబ్ సిరీస్ చూస్తాను, నాకు ఆకలిస్తే ఏమన్నా తినాలనిపిస్తుంది అని. మా హస్బెండ్ ఒక్కడే కాదు, పక్కన తోకలాగా మా సింబాగాడు, వీళ్ళిద్దరు తిరుగుతానే ఉంటారు. నాకు నిద్రలో ఎంత డీప్ స్లీప్ లో ఉన్నా కానీ అర్థమవుతా ఉంటది వీళ్ళు తిరుగుతున్నారని. నాకు అంత అలవాటు లేదు, వెబ్ సిరీస్ ఏదైనా నచ్చితే కంటిన్యూ చేస్తాను కానీ మరీ అంతలాగా వెబ్ సిరీస్ చూడాల్సిందే అని నిద్రనైతే ఆపుకోను నేను మాత్రం టైంకి పడుకోవాల్సిందే. ఇలా వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మాత్రం నైట్ కొంచెం లేట్ అవుతుంది, 2 అవుతుంది, 2:30 అవుతుంది. ఇంకా అలా లేకపోతే మాత్రం ఎర్లీగానే పడుకోవడానికి ట్రై చేస్తాను నేను. 2 days నుండి ఇది ఒక రొటీన్ అయిపోయింది. మా హస్బెండ్ లేచేలోపు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటుంటే కొంచెం ఫ్రెష్గా వంట చేసే టైం కూడా బాగా దొరుకుతుంది, లేదంటే హడావుడి అయిపోతుంది తను షాప్కి వెళ్ళే టైంకి. చట్నీకి ప్రిపేర్
ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు రాగి దోశలు వేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా. నేను మామూలుగా రీల్స్ చూసాను రెసిపీ, సరే ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా చట్నీకి ఫ్రై చేశాను. మా సింబాగాడికి మా హస్బెండ్ ఒక్కసారైనా స్నానం చేపిస్తాడేమోనని చెప్పి చూస్తున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు చేపించలేదు, కానీ ఈరోజు నేను స్నానం చేపిస్తాను సింబాగాడికి అని చెప్పని మాట ఇచ్చాడు. సరే బ్రేక్ఫాస్ట్ తిన్నాక చేపిద్దులే, ఇప్పుడే ఎందుకు, కొంచెం మళ్ళీ వాడి హెయిర్ అంతా పడుతుంది కదా, వాడికి స్నానం చేయించి నువ్వు కూడా ఫ్రెష్ అవుదు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒకసారి హెల్దీ వర్షన్ కుక్ చేయాలి అంటే ఇంకా దాన్ని మొదలు పెట్టంటే అలాంటివే కుక్ చేస్తాను. మా హస్బెండ్ ఒక పక్క అంటానే ఉన్నాడు, జాగ్రత్తగా చేయి, ఫ్లాప్ అయిద్దా, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు అని. అన్నట్టుగానే కొంచెం ఫ్లాప్ అయిందంటే మామూలుగా బాగానే వచ్చింది. కాకపోతే మా హస్బెండ్కి అలాంటివి నచ్చవు అనమాట. తనకి దోశ బ్యాటర్ లానే ఉండాలి, ఇలాంటివి వేస్తే నచ్చదు. కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంది కాబట్టి తిన్నాడు. ఒక 2 దోశలు తిన్నాక ఏం చెప్తున్నాడంటే, ఇలాంటివి ఎప్పుడు స్టార్ట్ చేస్తావంటే, నేను కూడా డైట్ ఫాలో అవుతాను కదా, అప్పుడు స్టార్ట్ చేయి, అప్పుడు నేను ఫుల్గా ఇలాంటివే తింటాను, ఇప్పుడు మాత్రం నాకు అసలు పెట్టబాక ఇలాంటివి అంటున్నాడు. నాకేంటంటే నా ఒక్కదానికే సపరేట్గా చేసుకొని తినాలంటే అసలు తినాలనిపించదు. అందుకే ఇలా కంపెనీ కోసం అని చెప్పి ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఈసారిలే ఇది ఫ్లాప్ అయింది కదా కొంచెం అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పప్పు చారాను ఆలూ ఫ్రై చేశాను. తనకి బాక్స్ పెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళిపోయాక అప్పుడు తింటాను. నేను ముందు రోజు ఒక్క రాగి జావ తాగి వెళ్ళేసరికి అసలు ఎనర్జీయే లేదు, చాలా నీరసం వచ్చింది, కళ్ళు తిరిగినాయి. అందుకే ఈరోజు కొంచెం అన్నం తిందామని ఫిక్స్ అయ్యాను. ఇంక ఈవినింగ్ వచ్చాను షాప్లో, కాసేపు అలా కూర్చొని నాకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తాను. మా హస్బెండ్ దగ్గర బడ్స్ ఉంటే అవి తీసుకుంటాం, మ్యూజిక్ లేదే మళ్ళీ చేయలేము జిమ్లో. మా హస్బెండ్ ఏమంటున్నాడంటే, నీ రొటీన్ నువ్వు భలే సెట్ చేసుకుంటావు, మార్నింగ్ లేగుస్తావు, నీ పనులు చేసుకుంటావు, నన్ను షాప్కి పంపిస్తావు, మళ్ళీ రెడీ అయ్యి జిమ్కి వెళ్తావు, మళ్ళీ ఎప్పుడుకో వస్తావు. అప్పుడు చూపిస్తున్నాడు నా పని ఏంటంటే, వచ్చిన దగ్గర నుండి షాప్కి ఆ రోడ్డు చూడటం తప్ప ఇంకేం ఉండదు, నీ రొటీన్ మాత్రం బాగుంది, నా పని ఇలా అయిపోయిందని చెప్పి ఏదో ఒక సెటైర్ వేసాడు. అందుకు నవ్వుకుంటున్నాము. మా హస్బెండ్కి క్రికెట్కి వెళ్ళాలని ఉంది, కానీ టైమింగ్స్ కుదరట్లేదు ఇద్దరికి. కాకపోతే కొంచెం నేను కొన్ని రోజుల్లో తన కోసం అని చెప్పి షాప్లో కూర్చుంటాను. తను ఇంకా అప్పుడు క్రికెట్కి వెళ్తాడు. ఇంకా ఇంటికి తిరిగేలా టైంలో జ్యూస్ తాగుదామని చెప్పి ఇంక ఇలా చెరుకు రసం తాగుదామని వచ్చాము. నా వంకతో మా హస్బెండ్కి కూడా తాగియొచ్చు అని చెప్పి తీసుకొని వెళ్ళాను, లేకపోతే అసలు నాకు తాగాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. తను ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తినడు, ఏదో నచ్చిన ఫ్రూట్ ఉంటే మాత్రం పుచ్చకాయ తప్ప అసలు ఇంకేం తినడు. ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందాం అన్నా కానీ అందుకే ఇలా చెరుకు రసం తాగిస్తున్నాను. నాకు మాత్రం ఐస్ లేకుండా చెప్పుకున్నాను, మా హస్బెండ్కి మాత్రం ఐస్ కన్ఫర్మ్గా కావాలి, లేకపోతే అస్సలు తాగలేడు. ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాక ఫస్ట్ ఇంకా మా సింబాగాడితో కాసేపు టైం స్పెండ్ చేయాలి కదా, ఇంకా బయట కాసేపు ఆడిపిస్తాం వాడిని. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న లేచినప్పటి నుండి మా ఇద్దరికి డిస్కషన్, నువ్వు స్నానం చేయిస్తావా లేదా వీడికి అని చెప్పి. హెయిర్ కూడా బాగా పెరిగిపోయింది, హెయిర్ కట్ కూడా చేయాలి. 3 years తర్వాత మళ్ళీ టిక్స్ పడినాయి వీడికి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అందుకే ఇంకా హెయిర్ కట్ చేసి స్నానం కూడా చేయిద్దామని నేను ఫిక్స్ అయ్యాను. మా హస్బెండ్ మీద పెట్టుకుంటే ఇంకా అవ్వదులే అని. వాడు వచ్చినప్పటి నుండి ఒక్కసారి మా హస్బెండ్ మీద వదిలేసి వెళ్ళాను నేను హైదరాబాద్. ఇంకా 2 రోజులు నేను ఇంటికి వచ్చేసరికి ఇంటిని ఎలా పెట్టారంటే ఇంకోసారి అసలు అలా వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యా. అబ్బాయిల మీద అసలు ఇంటిని వదిలి వెళ్ళకూడదని అప్పుడు అనిపించింది నాకు. ఇంటికి వచ్చేసరికి అది ఉన్నది ఇంకొకలాగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అబ్బాయిలతో పెట్టుకుంటే. రాగి జావ పెడుతున్నాను. రాగి జావ పెట్టే ముందు ఫస్ట్ టీ తాగాల్సిందే కదా, డే స్టార్ట్ అయిందంటే. ఇంకా టీకి పెడుతుంటే మా సింబగాడు కూడా వచ్చాడు, వాడికి పాలు కావాలని ఇంకా వాడికి పాలు పోసేసాను. టీ కాగేలోపు ఇంక ఇక్కడ బట్టలు అవన్నీ ఉంటే అవి మడతేసేస్తున్నాను. ఇంక ఇంతే ఉంటుంది రొటీన్, లేచినప్పటి నుండి ఆ పనులు చేసుకోవటం ఈ పనులు చేసుకోవటం, నాకు ఇది సరిపోతూ ఉంటుంది. ఈ జిమ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంతకు ముందు చాలా టైట్గా ఉండేది ప్యాంటు, టీ షర్ట్ వేసుకుంటే కూడా పొట్ట బాగా కనిపించేది. ఇప్పుడు కొంచెం ఫిట్ అయినట్టు అనిపిస్తుంది, ప్యాంటు కూడా లూజ్ అయింది. వెయిట్ చూసుకుంటున్నాను, కానీ నేను ఒకసారి జిమ్లో చూసుకుంటే అప్పుడు సాటిస్ఫై అవుతా, ఎంత ఇంట్లో చూసుకున్నా కానీ. నేను ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను, మళ్ళీ 50 days కంప్లీట్ అయిపోయినప్పుడు చేస్తాను. కొంచెం డిలే అవుతుంది, ఎందుకంటే నేను మధ్యలో ఎంతైనా అమ్మాయిలకు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, మధ్యలో మంత్లో గ్యాప్ పడతా ఉంటుంది. లేకపోతే ఈ పాటకి ఇంకా అయిపోవాలి, నాది ఎండింగ్కి వచ్చేయాలి నా 75 days ఛాలెంజ్. కానీ పర్లేదు, కంటిన్యూ చేస్తున్నా, అదే గ్రేట్. ఎందుకంటే మధ్యలో ఆపేసి నా వల్ల కాదనుకోకుండా దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తుంటే చిన్న పప్పీ సౌండ్ వస్తుంది కదా, పక్కన చిన్న పప్పీ ఏడుస్తుంది, నా కాన్సన్ట్రేషన్ అంతా అటే వెళ్తుంది. ఈ వాయిస్ ఓవర్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళి చెక్ చేస్తా ఎక్కడుందని.
బిస్కెట్స్ కాంబినేషన్ మా ముగ్గురికి ఇష్టం. ఎందుకంటే మేము టీ తాగుతాము, ఆ బిస్కెట్స్ ఏమో మా సింబగాడికి ఇష్టం. వచ్చి రెడీగా నుంచున్నాడు బిస్కెట్స్ పెడతామని. ఇంకా మా హస్బెండ్ నేను ఇలా కాసేపు టీ తాగేసి ఇంకా రెడీ అవుతాడు మా హస్బెండ్ ఏమో షాప్కి. నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తాను. వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.